హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవర్షిణి వ్లాగ్స్. ఈరోజు మనం మా నెల్లూరు వాళ్ళ స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం వంకాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టి పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు కూడా అన్నీ వేసేసి దాంట్లో మరీ చిన్నగా కట్ చేసుకుంటే మెదిపేటప్పుడు పేస్ట్ లాగా అయిపోతుందండి. సో మీడియం సైజులోనే కట్ చేసుకుంటే బాగుంటాయి వంకాయలు. ఇవి మా నెల్లూరులో దొరికే వంకాయలండి. కొంచెం చింతపండు, తర్వాత పసుపు, రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. గెంటి అన్నీ పెడితే మళ్ళీ ఇది అవుతుంది. సో ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత స్మాష్ చేసేసుకొని ఒక ముగ్గుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి అన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అది కూడా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు బజ్జీ వేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మన వంకాయ బజ్జీ రెడీ. దీనికోసం నేను మా పాపకి చాలా ఇష్టమైన ఎగ్ ఆమ్లెట్ కూడా రెడీ చేశానండి. తను ఆనియన్స్ అవన్నీ అంత ఇష్టపడదు ఆమ్లెట్లో. సో ఎగ్ వైట్ మాత్రం సెపరేట్ చేసుకొని ఎగ్ యోక్ సెపరేట్ చేసి పట్టుకున్నాను. ఒక 2 eggs తీసుకున్నానండి నేను. ఇట్లా ఎగ్ వైట్ సెపరేట్ చేసుకున్న తర్వాత దానిలోకి ఎగ్ వైట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి బీట్ చేసుకోవాలి. అది కొంచెం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ కలర్ వస్తుందండి మీకు ఫ్లఫీగా. అలా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ వైట్ చేసి పెట్టుకున్నా అది ఫస్ట్ వేయాలి. తర్వాత మధ్యలో ఒక ఫోర్క్తో మనం ఒక చిన్న హోల్లా చేసి పెట్టుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని తర్వాత హోల్ చేసి పెట్టుకొని దాంట్లో ఈ ఎగ్ ఎల్లో డ్రాప్ చేయాలి. ఏమి కదపొద్దండి, అలాగే బాయిల్ అవ్వనివ్వండి. పెద్దవాళ్ళు అయితే హాఫ్ బాయిల్ తినే వాళ్ళకైతే కొంచెం మూత పెట్టేసి అలా మగ్గిన తర్వాత ఇచ్చేయచ్చు. పాప కాబట్టి నేను దాన్ని టర్న్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత చూసారా ఎంత ఫ్లఫీగా పొంగుతుందో ఆమ్లెట్ కూడా. మీరు చూడొచ్చు ఎగ్ వైట్ ఎంత ఫ్లఫీగా వస్తుందో. అంతే అండి, చాలా సింపుల్గా. ఇది మా హస్బెండ్ కోసం ఎగ్ బీట్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవడం. తర్వాత ఆయిల్ వేసేసి టర్న్ చేసేసుకొని నాకు ఇలా ఉట్టిగా తినేదానికన్నా దాని మీద లాస్ట్లో నా స్టైల్లో కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకొని కొంచెం స్పైసీగా తినడం నాకు ఇష్టం అండి. సో నేను లాస్ట్లో ఇంకా ఆమ్లెట్ తీసేసే ముందు, స్టవ్ ఆఫ్ చేసుకునేసే ముందు పెప్పర్ పౌడర్ చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆమ్లెట్ రెడీ. వంకాయ బజ్జీ ఆమ్లెట్ మంచి కాంబినేషన్ అండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.